హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రై సింపుల్ వేలో ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, ఇలా చేసుకోండి. నేనైతే 1 కేజీ వరకు చికెన్ తెచ్చుకున్నాను. దానికి ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఉప్పు వేసి కడగడం ద్వారా మనకి చికెన్ అనేది ముక్కలు మెత్తగా ఉంటాయి, ఇంకా నీసు వాసన అనేది ఉండకుండా ఉంటుంది. నేనైతే ఇక్కడ కిలో వరకు చికెన్ని తీసుకున్నా. మీరు హాఫ్ కిలో అయినా తీసుకోండి, కిలోన్నర అయినా తీసుకోండి. ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. ఆ మిక్సీ జార్లోన 2 చిన్న ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నా, అలాగే 1 టమాటాని కట్ చేసి వేసుకున్నా. ఈ రెండుటిని మెత్తటి పేస్ట్లా చేసుకున్నానండి. ఎందుకంటే మనకి చికెన్ ఫ్రై అనేది మరీ డ్రైగా ఉండకుండా కొంచెం జ్యూసీగా ఉండాలని ఇక్కడ నేను ఇలాంటి పేస్ట్ అయితే చేసుకున్నా. తర్వాత కడాయి వేడెక్కినాక మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడైతే మసాలా దినుసులు వేసేసుకోవాలి. మసాలా దినుసులు కొంచెం వేగినాక సన్నగా తరిగిన 2 ఆనియన్స్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ సన్నగా తరుక్కున్నాను, మీకు కావాలంటే మీరు పొడవుగానే తరుక్కోవచ్చు. ఈ ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా వేసేసుకోవాలండి. అయితే ఈ చికెన్లో వాటర్ అనేది లేకుండా ముక్కలు డ్రైగా ఉండాలి. ఎందుకంటే చికెన్ ఫ్రైకి మనకి ముక్కలు అనేవి డ్రైగా ఉంటేనే బాగుంటాయి, వాటర్ అనేది ఉంటే బాగోదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం చికెన్ వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు శుభ్రంగా వేయించుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు కొంచెం పసుపు, ఫ్రైకి సరిపడా ఉప్పుని వేసుకొని మనం చేసి పెట్టుకున్నాం పేస్ట్ కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని 2 నిమిషాల పాటు శుభ్రంగా కలుపుకోవాలి, మగ్గనియాలండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, అదైతే వీడియో మిస్ అయింది. ఇక్కడ చూశారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం తగినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్త గరం మసాలా పౌడర్ కూడా వేసేసి మొత్తం ముక్కలకు పట్టేటట్టు ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ముక్కలకి మసాలా అంతా పట్టుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఒక 3 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి ఫ్రైలో వేసేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే ఆ పచ్చిమిరపకాయల్లో ఉన్న ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టుకొని మనకి చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీరని తీసుకొని చికెన్ పైన వేసేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని శుభ్రంగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి బాగా పట్టుకుంటుంది. ఇంకా చికెన్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత జ్యూసీగా, ఎంతో ముక్క కూడా బాగా ఉడికిపోయింది. మనకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, ఎంతో మసాలా అంతా పట్టుకొని చాలా బాగుంది. ఇలాంటి రెసిపీ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసినాక ఎలా వచ్చిందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.